ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనము ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ పంచాంగ శ్రవణంలో మనకు ముఖ్యంగానండి అసలు ఈ పంచాంగం అనే పేరు ఎలా వచ్చిందంటే 5 అంగాలటండి. ఏదన్నా మనం పని చేసేటప్పుడు 5 ప్రధానంగా చూడాలటండి. ఏంటంటే అవి 1 తిథి, 2 వారం, 3 నక్షత్రం, 4 యోగం, 5 కరణం. మనందరికీ సామాన్యంగా మనం క్యాలెండర్లో చూసినా కూడా మొదటి 3 మనకు తెలుసండి. ఏంటి ఇవాళ తిథి ఏమిటి అంటే క్యాలెండర్లో చూసి మనకు అర్థమవుతుంది. వారం మనందరికీ తెలిసిందే, నక్షత్రం కూడా కిందనే, తిథి కిందనే నక్షత్రం. అందువల్ల ఈ 3 మనకు చూసుకోగలం, అంతవరకు మనం సామాన్యం. ఇక మిగిలినవి ఏంటి, యోగము, కరణము. మొత్తం 5 కలిపితే పంచాంగం అంటారండి. అది మన పంచాంగం అంటే ఈ 5టిని బాగుంటే ఒక మనిషికి ఆ రోజు మనకు ఆ చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని అర్థం. అది ఆ పంచాంగం యొక్క ఉపయోగం అండి. మరి యోగ కరణాలు ఏమిటి అని, యోగం అంటే ఏంటంటే యోగాత్ రోగ నివారణం. 27 యోగాలు ఉన్నటువంటివి. ఇవి మనకు జ్యోతిష్ శాస్త్రం సంబంధించిన వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు అవి. అలాగే కరణాలండి. కరణం వల్ల ఏమిటి, ఈ కరణం బాగా కనుక మంచిగా ఉందో లేదో మనం చూసుకుంటే అది బాగుంటే మనకు కరణాత్ కార్యసిద్ధిచ్చ. కరణం వల్ల ఏం జరుగుతుంది, కార్యసిద్ధి జరుగుతుంది. యోగం వల్లనేమో అనారోగ్యం లేకుండా చేస్తుంది, కరణం వల్ల అందుకని ఈ 2 కూడా ఇది మనం చూసుకునేది కాదు. ఇది పండితులు జ్యోతిష్శాస్త్రం చూసి ముహూర్తం పెట్టేటప్పుడు తిథివార నక్షత్రాలతో పాటు యోగము, కరణము కూడా బాగున్న చూసి మనకు సరిపడా పెడతారు. ఈ 5 విషయాలు ఉండటం వల్ల దీన్ని పంచాంగము అన్నారండి. మరి అయితే ఇక్కడ ఇంకా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మన నక్షత్రాన్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏది మంచి ఏది చెడ్డ అని చెప్పేస్తారు. అసలు పంచాంగం చదివితే మీరు ఇప్పుడు పంచాంగ శ్రవణం చేస్తున్నాం, ఏమిటండి మాకు లాభం అని కొంచెం మీకు అనుమానం చాలామందికి రావచ్చండి. ఏదో గుడికి వెడుతున్నాం, ఉగాది కాబట్టి స్నానం చేసి అరగంట కూర్చొని లేకపోతే టీవీలోనో ఆ పంచాంగం వింటున్నాం కదా, అంతేనా? ఆ తర్వాత వాటిని గురించి మనం పట్టించుకుంటున్నామా? ఎంతో చాలామంది పట్టించుకోం. ఏంటి అసలు ఆ పంచాంగం వింటే ఏమిటో కూడా మనకు శ్లోకంలో పెద్దలు చెప్పారండి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. ఈ పంచాంగ శ్రవణం చేస్తేనండి మంచి శుభం కలుగుతుందండి మనకు. ఆ రోజే కాదు, ఆ సంవత్సరం అంతా కూడా. రిపుహరం, శత్రువులు మనకు ఉండరు. అంటే ఏదో శత్రువులు నాశనం అయిపోతారు, చచ్చిపోతారని కాదు, అసలు శత్రువే మనకు ఉండదు. అంటే మనని అందరూ మిత్రభావంతో, అది అలా అర్థం చేసుకోవాలి మనం. రిపుహారం అంటే శత్రువుని చంపుతుంది పంచాంగం అని కాదు, శత్రువు లేకుండా చేస్తుంది, అందరూ మనతో మిత్రభావంతో ఉండేట్టుగా చేస్తుంది ఈ పంచాంగ శ్రవణం. తర్వాత ఏంటిట మనకి దుస్వప్న దోషావహం. చెడ్డ కళ్ళు ఏమన్నా ఉంటే అవి నశిస్తాయిటండి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. పంచాంగాన్ని వింటట్టు చూడండి ఎంత లాభం మనకి. గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందండి పంచాంగాన్ని శ్రద్ధగా వింటే. ఏదో విని చెబుతూ విని వదిలేయటం కాదు, అలా వింటే గంగా స్నాన విశేష పుణ్యఫలదము. గోదాన తుల్యం నృణాం. మనోళ్ళందరికీ కూడా గోదానం చేసిన ఫలితం మనకు వస్తుంది. ఆయుర్వృద్ధి, ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. శుభకరం సంతాన ఎన్ని లాభాలు చెబుతున్నారు చూడండి పంచాంగ శ్రవణం వలన. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. కాబట్టి నాయలారా ఈ పంచాంగాన్ని మీరు వినండి అని పండితులు మనకు చెబుతున్నారండి. మరి నిజంగా మనం చెప్పాలంటే ఎక్కడో తాటాకుపాకల్లో కూర్చొని రాసినటువంటి పంచాంగాలు రాసిన మన సిద్ధాంతులు గ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు. గంటల నిమిషాలతో ఏ ప్రాంతంలో వస్తుంది, ఎప్పుడు పట్టుదూయి ఉంటుంది, ఎప్పుడు విడిపుంటుంది, ఎలా చెప్తున్నారండి. ఇది ఒక శాస్త్రం. ఇదంతా ఒట్టిది ఉండేది. ఒట్టిదంటే మరి అక్కడ ఆకాశంలో మీ గ్రహణం ఎలా కనిపిస్తుంది? ఇది ఒక్క నిదర్శనం చాలండి
మన శాస్త్రవేత్తలు చెప్పేవి యథార్థాలని చెప్పడానికి ఒక్క గ్రహణాలు సంబంధించిన విషయం మనకు సరిపోతుందండి అయ్యా. మరి అందుకని ఇది రాసులు 9, మరి ఈ రాసులు 12, 12కి ఒక్కొక్క దాంట్లో 9 పాదాల కింద చేసుకుంటే 12 × 9 108. నక్షత్రాలు 27, 27 × 4 పాదాలు 108. అందుకనే మనకు ఏదైనా జపమాలలో 108 పూసలు ఎందుకు పెట్టుకుంటామంటే ఈ 108కి అంత ప్రాముఖ్యం మనకి ఉన్నదండి. మనం చాలామంది శతాయుష్మాన్ భవ 100 సంవత్సరాలు పూర్ణార్థం అనుకుంటాం. కాదండి, జాతక చక్రంలో చూస్తే ఏదో చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు లెక్కడితే చివరికి ఈ 9 గ్రహాల యొక్క టోటల్ చేస్తే 120 సంవత్సరాలు వస్తుంది. అంటే అర్థం ఏంటనమాట, మానవుడి యొక్క పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలండి. అందువల్ల ఏంటనమాట 120 సంవత్సరాలు మానవుడు జీవిస్తే మళ్ళీ తను ఏ స్థితిలో ఏ గ్రహాల్లో ఎప్పుడు పుట్టాడో ఆ స్థితి. ఇప్పుడు షష్ఠి పూర్తి అప్పుడు ఏమవుతుంది, 60 నక్షత్రాలు. షష్ఠి పూర్తి అప్పుడు మనం పుట్టిన పేరు గల ఆ సంవత్సరం వస్తుంది. అలాగే ఇక్కడ 120 సంవత్సరాలండి మొత్తం ఏంటి గ్రహస్థితులు అన్నీ కంప్లీట్ అవ్వటానికి. కాబట్టి మానవుడు పూర్వాయుర్దాయం మనం 120 సంవత్సరాలు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలండి. ఇక ఈ సంవత్సరానికి వచ్చినట్లయితే దీని పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. వసు అనే శబ్దానికి ధనము అని, బంగారం అని కూడా అర్థం ఉందండి. విశ్వాసం అంటే మన ప్రపంచానంతటికి మంచి చేస్తుంది, ధనాన్ని ఇస్తుంది అని మనం కాసేపు అనుకుందాం. పోనీ అలా అనుకోవటం కూడా మన సంతృప్తేనండి. ఎందుకంటే ఇప్పుడు క్రోధినామ సంవత్సరం వచ్చింది అంటే అది కోపం తెచ్చేసిందని అందరికీ. ఇది నవ్వునండి. నామవాచకం అంటే పేరు. వాడు మన్మథరావు అని పెట్టుకున్నాడు అనుకోండి, వాడు చాలా అందగాడనా కాదు, అది అతని పేరు అది. అలాగే ఈ సంవత్సరాల పేర్లలో ఇది విశ్వావసు నామ సంవత్సరము. ఈ సంవత్సరంలో ఈ ఉగాది ఏమైందంటే మార్చి నెల 30వ తేదీ వచ్చిందండి. ఈ ఉగాది ఆదివారం నాడు వచ్చింది. అక్కడి నుంచి మనకు వసంత నవరాత్రులు ప్రారంభం, వసంత ఋతువు ప్రారంభం. మరి ఆ రోజున మనం అభ్యంగన స్నానం చేస్తామండి, నింబ కుసుమ భక్షణం చేస్తాము. నింబ కుసుమ భక్షణం అంటే వేప పచ్చడి తింటాం అనమాట అండి. ఎంత ఉన్నవాడు లేనివాడైనా సరే కొంచెం ఏదో వాడు కొన్నంతలో కొత్త బట్టలు వేసుకుంటాడు, హాయిగా కొంచెం సంతోషంగా ఉంటాడు, పిండి వంటలు చేసుకుంటారు, దైవ దర్శనం చేసుకుంటాడు, పంచాంగ శ్రవణం చేస్తారు. ఇది ముఖ్యమైందండి. ఇది ఉగాది నాడు చేయాల్సిన పనులలోనండి. అయ్యా మరి ఏంటి వేపు అన్నట్టయితే ఈ వేపాకు వేపబెరడు కూడా చర్మ వ్యాధులను నివారిస్తుందండి. ఆ వేప చెట్టు గాలి చెట్టు కింద కూర్చుంటే ఆరోగ్యాన్ని ఇస్తుందండి మనకి. ఈ గుంటూరు జిల్లాలో అక్కడ వేపు అని రాలుతుంది కదండి, అది జాగ్రత్తగా ఎండబెట్టుకొని వేపు పచ్చడిని కూర కింద చేసుకొని తింటారండి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. చింతపండు బెల్లం వేసి వేపు పచ్చడిని తింటారట గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో. అది ఒక విధంగా ఆరోగ్యానికి మంచిది. వేపకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ఆయుర్వేదాల్లో వాడతారు, తీసుకెళ్ళి ఆ వేపకు సంబంధించిన అనేక వస్తువుల్ని. అదే కాకుండా నవరసులు అంటే ఏంటి, వేప పులుపు, చేదు, తీపి అన్నీ కూడా ఈ సంవత్సరంలో మనం అనుభవిస్తాం. కాబట్టి అన్నిటినీ కలిపి ఇక్కడ ఉగాది పచ్చడి మనకు చేయటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం మరి గ్రహించాలండి. అందువలన ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా మనకి ఈ ఉగాది ఆదివారం నాడు వచ్చింది. కాబట్టి ఆదివారం సూర్యుడు ప్రధానమైన వాడు కాబట్టి ఇక్కడ మనకేం కనిపిస్తున్నదంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అన్నట్లయితే సూర్యుడు రాజు. అంటే ఏ వారం వస్తే దానికి అధిపతి రాజు అవుతాడండి ఈ సంవత్సరానికి. ఈ ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు రాజు. దీనివల్ల మనకు వచ్చే ఫలితాలు పరస్పర శత్రుత్వాలు, అగ్ని భయము, దొంగల భయము. ఈ సంవత్సరం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అధిక వర్షాలు అయితే గోధుమల పంట బాగా పండే అవకాశం కనిపిస్తున్నది. ఇక రాశిఫలాల్లో వీటిల్లో చూస్తే మంత్రి చంద్రుడైనాడండి. రాజేమో సూర్యుడు, మంత్రి చంద్రుడు. చంద్రుడు అవటం వలన పంటలు బాగా పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి చంద్రుడి వలన. సేనాధిపతి, అర్ఘ్యాధిపతి మళ్ళీ సూర్యుడే.
సూర్యుడి వలన ఏంటి మళ్ళీ యుద్ధాలు వస్తాయి, ప్రాణులకు రోగభయం ఉంటుంది, అల్పవృష్టి, ధరలు పెద్ద ఉండవు, పంటలకు తగిన ధరలు రావండి. మొన్న చూడండి ఈ మధ్య పెద్ద గొడవ అయింది. ఆ మిర్చి పంటకు గిట్టుబాటు రాలేదని చాలా గందరగోళం రైతులందరూ చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా అనేక పంటలకి గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందండి. సస్యాధిపతి గురుడు, పంటలకు అధిపతి గురుడండి. ముఖ్యంగా మన గోధుమలు శనగలు బాగా పండుతాయి, మిగిలినవి అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే భూమి పచ్చగా ఉంటుంది గురుడు వలన. ఏమండి, ఇంకా ముఖ్యంగా మనం దీంట్లో చెప్పుకోవాలంటే మూఢములు చూసుకుంటే గురుమూఢమి, శుక్రమూఢమి. గురుడు అంత అస్తంగతుడు అంటే ఇంకా ఆడ కనపడ్డండి ఆ గ్రహం ఆ సమయంలో సుముహూర్తాలు ఉండవు, ఏవి పెళ్ళిళ్ళు అవి ఏం చేయరు అనమాట. గురుమూఢమి చూపినట్లయితే 12/6/25 నుంచి 12/7/25 వరకు, అంటే ఇంచుమించు ఒక నెల రోజుల పాటు మూఢమి, ఏవి ముహూర్తాలు ఉండవు. ఇక శుక్రమూఢమి, శుక్రుడు బాగైపోతాడు, ఆ గ్రహం ఎవరికి కనపడ్డు. 28 నవంబర్లో వచ్చిందండి అది. 28/11/25 నుంచి 14/2/26 వరకు శుక్రమూఢమి. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 14 వరకు శుక్రమూఢమి. ఇప్పుడు కూడా ముహూర్తాలు ఉండవు. ఇక కర్తరి, ఈ కర్తరి 4/5/25 నుంచి 28/5/25 వరకు ఈ కర్ర పనులు, మట్టి పనులు చేసేవాళ్ళేమో మానేయాలండి. ముఖ్యంగా ఈ తాటాకిళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఆ సమయంలో పనికిరాదు. శంకుస్థాపనలు, గృహప్రవేశాలు అనేవి కూడా కొంతమంది గృహప్రవేశం అంటారు, కానీ వీలైనంత వరకు మానేయటం మంచిది. ఇక పుష్కరాలు ఈ నెలలో, ఈ సంవత్సరం సరస్వతీ నది పుష్కరాలు. సరస్వతి దగ్గర బద్రీనాథ్ దగ్గర పుట్టిందంటారండి సరస్వతి నది. మనకు ఇక్కడ సరే త్రివేణి సంగమంలో కూడా అంతర్గతంగా సరస్వతి నది ఉంది. మరి దీనికి 9/5/25 నుంచి 25/25 వరకు 12 రోజులు గురుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఇది పుష్కర కాలం, సరస్వతీ నది పుష్కరాలు ఈ సంవత్సరం. ఇంకా సంక్రాంతి పురుషుడు 14/1/26న సంక్రాంతి పండుగ అండి. 13 కాదు, 14న రాత్రి 8:43కు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. 14వ తారీఖున రాత్రి. ఆయన పేరు మరి మంద, ఆయన పేరు. వాహనం వరాహం. కుంకుమ స్నానం చేత రాజులకు కొంచెం కష్టాలు ఇబ్బంది అవుతాయి. కస్తూరి గంధం చేత యుద్ధభయం ఉంది ఈ సంక్రాంతి పురుషుడు. రాగి పాత్రలో భుజిస్తాటండి ఆయన. దానివల్ల ఏమవుతుందంటే తామ్రనాశనం, రాగి ఎక్కువ ఖరీదు అవటం, అసలు అది కొంచెం ఇబ్బంది పడటం జరుగుతుంది రాగి వస్తువు. కత్తి ఆయుధంగా ధరించడం వలన యుద్ధ భయం మనకు కనిపిస్తున్నదండి ఈ సంవత్సరం. ఉత్తర దిక్కులో వెళ్ళటం వలన ఉత్తరాది రాష్ట్రాలకు కూడా కొంచెం నష్టం కనిపిస్తున్నది. ఇంకా గ్రహణాల విషయానికి వస్తే 7/9/25 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం. సెప్టెంబర్ 7వ తారీఖు 25 రాత్రి 9:56 నుంచి రాత్రి 1:20 వరకు మనకు సంపూర్ణ చంద్రగ్రహణము. కుంభరాశి వారు, శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడరాదు. రాత్రి భోజనం చేయరాదు. 7లోపే అన్ని పూజ 7 కూడా కాదండి, ఎప్పుడు మొదలు రాత్రి 9 కదా, 7లోపే మన భోజనాలు అవి పూర్తి చేసుకోవాలి. ఇంకా రెండవ గ్రహణం మార్చి 3వ తారీఖు 26వ సంవత్సరం మంగళవారం. అది పగల గ్రహణం అండి. మధ్యాహ్నం 3:19 నుంచి సాయంత్రం 6:46 వరకు కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇది సింహరాశి పుబ్బా నక్షత్రం వాళ్ళు చూడకూడదు అయ్యా, పగలిది కాబట్టి పగలు భోజనం చేయకూడదు. ఇది పగల గ్రహణం కాబట్టి పగలు భోజనం చేయకూడదు. గ్రహణానంతరం అంటే అర్థం ఏంటనమాట, గ్రహణం ఎప్పుడైపోతుంది 6:46, 7ంటికి స్నానం చేసుకొని అప్పుడు వంటలు చేసుకొని రాత్రికి భోజనాలు చేయాలి. ఆబ్దీకాలు కూడా గ్రహణానంతరమే చేయాలి అయ్యా. ఇంకా పాల ఉత్పత్తి తగ్గి పాల ధరలు ఇప్పుడే పెరుగుతున్నాయి. మళ్ళీ ఇంకా కూడా ఈ సంవత్సరం కూడా మళ్ళీ పాల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. పశువుల ధరలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వాలు ఒడిదుడుకులకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా అంత కనిపించడం లేదు. ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. పంటలు మాత్రం బాగా పండుతాయి.
గుర్రాలు మొదలైన జంతువులకు కొంచెం కీడు కనిపించే పరిస్థితి కలుగుతున్నది. మొత్తం మీద ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా సరే రోగబాధలు, అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తున్నది. మనకు పండగల్లో చెప్పుకోవాలంటే డిసెంబర్ 30న మనకు ముక్కోటి ఏకాదశి పండుగ వస్తుంది. ఆ తర్వాత సంక్రాంతి పండుగ 14న వస్తున్నది. ఈ విధంగా మనకు విశ్వావసు సంవత్సరం జరుగుతుంది. ఇక మనకు రాశిఫలాలు కూడా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 2025 సంవత్సర ఫలాల్లో భాగంగా 9 ధనుస్సు రాశి. ఈ ధనుర్రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ మొదటి పాదం, మొత్తం 9 అండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 రెండు సమానమేనండి. గౌరవం 1 అయితే అవమానం 5. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం గురు, శని, రాహువులు అనుకూలంగా ఉండటం వలన మీకు అలా రాజపూజ్యం అలా ఉన్నప్పటికీ ఏమంటే మీకు ఒక విధంగా రాజయోగమేనే చెప్పుకోవచ్చండి. సంవత్సర ఫలితాల్లో మీకు ఇబ్బంది ఉండదండి. పట్టిందల్లా బంగారం అన్నట్టు మీరు ముందుకు సాగుతారు. అందువల్ల ఏంటంటే సాంఘికంగా, రాజకీయంగా మీరు ఉన్న స్థితి కంటే ఉన్నత పదవులు పొందుతారు. మంచి స్థితిలో ఈ సంవత్సరం మీ జీవితం గడిచేటువంటి అవకాశం మనకు కనిపిస్తున్నదండి. నూతన గృహ నిర్మాణాలు లేదా స్థలాలు కొనే అవకాశం ఉంది. వాహన ప్రాప్తి, మీరు ఎక్కడికి వెళ్ళినా వాహనాల్లో సంతోషంగా, సుఖంగా పెడతారు. అంతేకాదండి, ఉద్యోగస్తులు కానీ, ఇతరత్ర సాహిత్యవేత్తలు కానీ ఎవరైనా సరే మీకు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుందండి. సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. స్వశక్తితో పాటు గ్రహబలంతో ఉడవటం వలన మీ జీవితం ఆనందసాయకంగా సాగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. తీర్థయాత్రలు మనశ్శాంతినిస్తాయి. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది. అన్ని వృత్తుల వారికి కూడా లాభదాయకంగా ఉంటుందండి. మరి కార్యసాధన ఉంది. మీరు విలువైన వస్తువులు కూడా ఈ సంవత్సరం కొనే అవకాశం ఉంది. అన్ని పనుల్లోనూ మీకు విజయము, గౌరవము పెరుగుతుందండి ఈ రాశి వాళ్ళకి. ఇక ఏప్రిల్ నెలలో వృత్తి వ్యాపారాల్లో స్వల్ప మార్పులు జరుగుతాయి. వ్యవహార జయం ఉంది, ధనలాభం ఉంది. జూన్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జూలైలో పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి కలిసి వస్తుంది. ఆగస్టులో ధనవ్యయం ఉంది. సెప్టెంబర్లో సామాన్యంగా నడుస్తుందండి మీకు. అక్టోబర్లో మీ యొక్క ప్రయత్నాలనే ఫలిస్తాయి. అక్కడి నుంచి మీ సంవత్సరం చివరి వరకు మీకు సాఫీగా జరుగుతుంది. మొత్తం ఇది ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. స్వయం కృషికి మీ గ్రహబలం కూడా కలిసి రావటం మీ రాశి వాళ్ళకి అదృష్టం ఇది. అందువల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఈ సంవత్సరం చాలా విజయవంతంగా ఈ రాశి వాళ్ళకు నడుస్తుంది. అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 9 అదృష్ట సంఖ్యలు మీకు. అదేవిధంగా ఆది, బుధ, గురువారాలు మరి అదృష్ట వారాలుగా చెప్పుకోవచ్చు. స్వస్తి.